తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా తీవ్రమైన ఉక్కపోత వేడిమి కొనసాగుతోంది. అయితే వాతావరణ శాఖ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతూ రాష్ట్ర వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణం కానుంది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ వర్షాలు రైతన్నలకు శుభసూచికంగా మారనున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు కురవడం వల్ల భూమి సాగుకు సిద్ధమవుతుంది. విత్తన శుద్ధి, ఎరువుల నిల్వ వంటి పనులు సకాలంలో ప్రారంభించడానికి వీలవుతుంది. వ్యవసాయ నిపుణులు రైతులను తమ సాగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేని చోట్ల నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. పశువులకు, ఇతర పెంపుడు జంతువులకు కూడా తగిన రక్షణ కల్పించాలని సూచించారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా రాబోయే 3 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఇక వాతావరణ శాఖ అప్డేట్స్కి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మురళి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రోజులుగా ఇటు తీవ్రమైన ఉక్కపోత వేడితో కొనసాగుతోంది. సీజన్ కంటే ముందు వర్షాలు కురిసినప్పటికీ కూడా నైరుతి ఋతుపవనాల రాక నుంచి అయితే గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో అయితే ఇటు గ్రామీణ ప్రాంతాలతో పాటు పర్యటన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉక్కపోత వేడిమితో అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖనైతే ప్రజలకైతే గుడ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ ఐఎండీ అయితే ప్రకటించింది. ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తన క్రమంగా బలపడుతూ రాష్ట్ర వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణం కానుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా తో పాటు ఇటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన సందర్భాలు అయితే సీజన్ కంటే ముందు వర్షాలు పడ్డ నేపథ్యంలో రైతన్నలు అయితే దుక్కులు పంటలు వేసి ఎదురు చూస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. గత 10 రోజులుగా వర్షాలు లేకపోవడంతో ఇటు పంట చేలలో ఎన్నుతున్న పంటలతోటి ఇబ్బంది పడ్డారు. ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే రైతులు ఇటు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.